నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ 18, 2025 బుధవారం నాడు దిన ఫలితాలలో దిన పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు, తిది సప్తమి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషాల వరకు, తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 12 గంటల 11 నిమిషముల వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 7 గంటల 15 నిమిషముల నుండి ఉదయం 8 గంటల 48 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి 12 గంటల 43 నిమిషముల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల వరకు, యమగండ కాలం ఉదయము 7 గంటల 23 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 1 నిమిషం వరకు, బ్రహ్మముహూర్త సమయము తెల్లవారి 4 గంటల 10 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 58 నిమిషముల వరకు, అమృత గడియలు సాయంత్రం 4 గంటల 35 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 9 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: బుధుడు 8వ స్థానంలోను, సూర్యుడు 9వ స్థానంలోను, చంద్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. మరి ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, కుటుంబంలో శాంతి, ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి విజయం చేకూరే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము: శివాలయ సందర్శనం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు: బుధుడు 7వ స్థానంలోను, సూర్యుడు 8వ స్థానంలోను, చంద్రుడు లగ్నంలో అనగా మీ రాశిలోనే ఉన్నాడు. అయితే ఫలితాలు: ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మానసిక ఒత్తిడి, మానసిక అశాంతి ఎక్కువగా గోచరిస్తోంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం కనబడుతోంది. స్థాన చలనాలు, అది గృహం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు, స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము: హనుమాన్ చాలీసా చదవండి. హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: బుధుడు 6వ స్థానంలోను, సూర్యుడు 7వ స్థానంలోను, చంద్రుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క ఫలితాలు: వ్యయాలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి, ప్రయాణాలలో నష్టాలు జరుగుతాయి. కానీ మీ యొక్క ఆదాయము పెరిగే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు ఈ రోజైతే ఏమీ కనిపించడం లేదు. అయితే పరిహారంగా శివాలయ సందర్శనం చేసుకోండి. మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని అర్చన కానీ అభిషేకం కానీ తప్పనిసరిగా చేయించుకోండి.